హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు పాయసం చేస్తున్నానండి. లీటర్ పాలు తీసుకున్నాను, బాగా కాచుకున్నాను. ఇప్పుడు బియ్యం వేస్తుంది. బియ్యం వేసానండి. సామసూరు బియ్యం తీసుకున్నానండి, నానబెట్టుకున్నాను. అలాగే 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఎక్కువ పోస్తే పాయసం బాగా టేస్ట్ వస్తుందండి. పాయసం మంచిగా దగ్గర పడ్డదండి, మంచిగా ఉడుకుతుంది. మరో ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి పెట్టుకున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుతాం. వేయించుకో. 1 గ్లాస్కి 2.5 గ్లాసులు తీసుకున్నానండి పాయసానికి. పాయసం కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుందని తీసుకున్నానండి. ఒక పక్క డ్రై ఫ్రూట్స్ వేగిపోతున్నాయి. అన్నం మొత్తం ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో బెల్లం వేసుకుందాం. పాయసం ఉడికిపోయిందండి. ఇప్పుడు బెల్లం వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేసుకుందాం. ఇదంతా కలుపుకుందాం. ఇందులో వేసేసుకున్నానండి. ఇప్పుడు అమ్మవారికి పెడదాం. బెల్లం ఇంకో కొంచెం ఉందండి, వేడి మీద కరిగిపోతుంది. పాయసం రెడీ అయిపోయిందండి. రెడీ అయిందండి, సర్వ్ చేసుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.